వారం రోజులు ఈ చలికి లేకుండా ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ మొదలైంది. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, మార్నింగ్ తో లేసి ఇంకా అన్ని పనులు చేసుకోద్దా. తెల్లారితో 6 గంటలకు లేసినా సరే అదేదో 4 గంటలకు లేసిన ఫీలింగ్ వస్తుంది చలికి. మొత్తంతా దిగడానికి ఇదిగో ఇన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. కాకున్నంత సేపు బానే ఉంటుంది, కాకపోతే లోపలికి వచ్చి చూస్తే టైం అయిపోతుంది. అందుకే వెళ్ళి ఇంట్లో పనులు చేసుకుంటే బెటర్. ఈ మధ్య ఎప్పుడు చేసినా సరే ఆలు ఫ్రై చేసినా గానీ ఆలు కర్రీ చాలా రోజులు అయిపోయింది చేసి, అసలు ఎప్పుడు చేసినా కూడా గుర్తులేదు లాస్ట్ గా. అది కాక ఇలా కూర చేసామనుకో మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకో కూర చేసుకోవలేదు. అదే ఫ్రై చేస్తే మళ్ళీ మధ్యాహ్నానికి కూడా ఇంకో కూర చేసుకోవాలి మాకు. అందుకే మా ఖుషికి ఎలాగోలా నచ్చ చెప్పచ్చలే అని చెప్పి ఇంకో కూర చేస్తున్నా. చలికి నాకే పొద్దున్నే లేయడానికి కష్టంగా ఉంది. పాపం మా ఖుషి కరెక్ట్ గా టైం టు టైం లేసేస్తుంది. లేపిన ఎమ్మటే వారం రోజుల తర్వాత స్కూల్ కి వెళ్తుంది కాబట్టి మారం చేస్తుందేమో అనుకున్నా, కానీ అలాగేం లేదు, వెళ్ళిపోతుంది చెప్పంగా. రోజు వంటలన్నీ తొందరగానే పూర్తి అయిపోయినాయి, కానీ కాకపోతే టిఫిన్ తినడంలోనే కొంచెం లేట్ చేసింది మా ఖుషి. ఎక్కడ వ్యాన్ వెళ్ళిపోద్దాం అనుకున్నాం కానీ కాకపోతే ఆ వ్యాన్ కూడా మాలాగే కొంచెం లేట్ గా వచ్చింది వాళ్ళ. దాంతో బతికిపోయాం, లేకపోతే మళ్ళీ స్కూల్ దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టాల్సి వచ్చేది. ఇంట్లో ఆల్మోస్ట్ నా పనులన్నీ అయిపోయినాయి కాబట్టి మిగిలిన చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటాయి అవి కూడా చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. అసలు ఈ మధ్య సరిగ్గా వీడియోలు అప్లోడ్ చేయట్లేదు, ఈ పండగల పుణ్యమా అంటూ. నుంచైనా దారిలో పడాలి, లేకపోతే కష్టమే.